ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం మార్చి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంటాయి। వారికి ఇలా జరగాలని రాసి పెట్టి ఉంది। మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో మీకు ఏం జరగబోతుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, అలాగే వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడతారు। ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। నూతన వ్యక్తుల పరిచయం అనేది మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులనైతే తీసుకుని రాబోతుంది। ఇలా జరగాలని మీకు రాసి పెట్టి ఉంది। ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులతో కూడా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి। ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి। ముఖ్యంగా తోపుట్టువుల మధ్య కావచ్చు, అత్తాకోడళ్ల మధ్య కావచ్చు, లేదా తోడి కోడళ్ల మధ్య కావచ్చు, తోడల్లుళ్ల మధ్య కావచ్చు, కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। కాబట్టి ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం, లేకపోతే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది। కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా తీసుకోవాలి। అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి అవకాశం అయితే వారి ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి। ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపించడం లేదు, ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం బయటకు వెళ్లే వ్యక్తులు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు, లేదా పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది। ఇతర వ్యక్తులకు అవసరాలు ఉన్నవారికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అయితే వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఉద్యోగస్తులు మీ యొక్క పై అధికారుల వల్ల ప్రశంసలైతే పొందుకోబోతున్నారు। అంటే మీరు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేస్తారు। దీనికి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి। వారి యొక్క సహాయ సహకారాలతో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి మీరు ఖచ్చితంగా పై అధికారుల ద్వారా ప్రశంసలైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి। అయితే ఈ వృషభ రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి। చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అధ్యయన సామాగ్రి కొనిపించండి। ఇది మీకు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది। అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।